జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో పిహెచ్సిలో 16 లక్షలతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ రూమ్, 20 లక్షలతో మెడికల్ ఆఫీసర్ క్వార్టర్ మరియు కొత్తపల్లి శివార్లో గల పాలిటెక్నిక్ కళాశాలలో 3 కోట్లతో నిర్మించిన ఎస్సీ బాలుర వసతి గృహంను రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భవేష్ మిశ్రా, ప్రజాప్రతినిధులు, అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. पद्प्रिये पद्मिने पद्महस्ते पद्मालये पद्मदलायताक्षे विश्व दुर्गे प्रचोदयात् ओम మీ మామయ్య నన్ను చిన్నప్పుడు సగటు ప్రభుత్వంలో మారుమూల ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులకి పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు ఉండాలని ఆనాడు మనం అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన, ఒక దూరదృష్టితో ఈ కళాశాలను స్థాపించుకున్నాం. 10 సంవత్సరాలు గడిచింది. పూర్తి స్థాయిలో ఈ కళాశాలను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన అవకాశం మరొకసారి నాకు రాష్ట్ర మంత్రిగా దొరికిన క్రమంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా, బాగా చదువుకోండి, చదువుకుంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాకు. అందరికీ కూడా 100% ఈ పాలిటెక్నిక్ లో ఇక్కడ చదువుతా ఉన్న ఐటీఐ కళాశాలకు సంబంధించి ఇక్కడే రాబోయే కాలంలో మేము కాటారంలో ఇంకోటి ఆలోచన చేస్తా ఉన్నా. స్కిల్ కు సంబంధించి వీరి స్కిల్ ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాలలో కూడా అప్ స్కిల్ చేయడానికి నేను వివిధ స్థాయిలో మాట్లాడుతా ఉన్నా. అది కార్యరూపం దాల్చినాక మళ్ళీ ఒకసారి వస్తా. ఇక్కడ చదువుతా ఉన్న పిల్లలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో నేను బోయింగ్ ఇండియా వాళ్ళని, బోయింగ్ ఇంటర్నేషనల్ వాళ్ళతో కూడా మాట్లాడినా. వారిని కూడా ఇక్కడికి పంపిస్తాం. వారికి కావాల్సిన అనేక ట్రేడ్స్ పరంగా స్కిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం. దాని పరంగా వెంటనే ఉద్యోగ అవకాశాలు మీకు అందరికీ కూడా కలిగే విధంగా ఒక ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఆ ప్రయత్నం సఫలీకృతం అయిన తర్వాత మళ్ళొకసారి వస్తా. ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో నేను పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా, ఐటీకి సంబంధించిన మంత్రిగా, ఈ పాత ట్రేడ్స్తో పాటు కొత్త ట్రేడ్స్ కూడా ఇంకో 2-3 ట్రేడ్స్ని ఇక్కడ వెంటనే ప్రారంభోత్సవం చేయాల్సిందిగా నేను మీ సంబంధిత అధికారులను కూడా కోరడం జరిగింది. సో దాని పరంగా ముందుకు తీసుకెళ్తాం. ఇక్కడ పనిచేస్తా ఉన్న అధ్యాపకులు కానీ, లెక్చరర్స్ కానీ, మొన్ననే ఈ మధ్యలో వారికి రెగ్యులరైజేషన్ కూడా అయింది. దానికి తోడు కొంతమందికి 317 జీవో ద్వారా ఇబ్బందులు పడతా ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు.